గొర్రంపోడు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ నందు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి. కార్యక్రమంలో భాగంగా మోడల్ స్కూల్లో చదువుతున్న 450 మంది విద్యార్థులకు షూస్, బెల్ట్ మరియు ఐడి కార్డులు పంపిణీ చేసిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ ఎంపీపీ ఎడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, అనుముల మాజీ వైస్ ఎంపీపీ తిరుమలనాథ, గుడి మాజీ చైర్మన్ బుర్రి రామిరెడ్డి, పిట్టలగూడెం మాజీ సర్పంచ్ రామచంద్రయ్య, ఉప సర్పంచ్ ప్రశాంత్ రెడ్డి, కుంభం కూనూరి సైదిరెడ్డి, గుండెబోయిన సత్యనారాయణ, బొంగరాల నరేష్, కట్టా మనోహర్, మండలి లింగయ్య యాదవ్, లింగయ్య, కోడుమూరు వెంకటరెడ్డి, షేక్ అబ్దుల్ కరీం, అనుముల కోటేష్, షేక్ ముస్తాఫా, ఇజ్రామ్ లింగస్వామి, గజ్జల నాగార్జునారెడ్డి మరియు మోడల్ స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సాగరు పల్లెల్ల పొద్దై పొడిసిండు పాండురంగన్న, పేదోళ్ళ దిక్కై నిలిసిండు అన్నో పాండురంగన్న, ఆకలి డొక్కల్లో అన్నమై నిలిసిండు పాండురంగన్న, గందరి గుండెల్ల నిలువెత్తు కొలువాయ పాండురంగన్న. ప్రజలే నా గుండె ధైర్యం అంటూ వెన్ను తట్టి వెనుక ఉంటాడురా, గరీబు బతుకుల్లగా సరయ్యే న్యాయాన్ని అందించే నాయకుడు, వేదాలు చూపని మనసు గల్లోడే పాండురంగన్న, బాధలు బాపంగా బరిగేసినాడురా పాండురంగన్న. కోసమై పొండన్నరా హమయమిచ్చి అండగున్నాడురా, నాగార్జున సాగరు పల్లెలకు తోడుగా ఎప్పుడు నిలిసిండురా, కొంపెల్లి నేలమ్మ బిడ్డడురా, నమ్మిన జనముకు వరమాయరా, పట్టు వీడబోని ధైర్యమయ్యి ప్రతి పనిలోన ముందుంటాడు, నాగార్జున సాగర్ కు మేలును చేయంగ గడుగులు వేస్తుండురో, నాగార్జున సాగరు పల్లెల్ల వరమాయ పాండురంగన్న, నమ్మిన జనముకు అన్నితోనైతాడు పాండురంగన్న. Midnight hour, when one is asleep, the India will awake to life and freedom అని ఎంతో ఉపయోగంతో ఆయన చెప్పాడు. చాలా ఆదర్శనీయం అది. కాబట్టి ఎందరో మహానుభావులు సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, మహాత్మా గాంధీ గారు కానివ్వండి, భగత్ సింగ్ గారు కానివ్వండి, మన తెలంగాణ వాదులు ఎంతో మంది స్వాతంత్రం గురించి పోరాడి మన నల్గొండ జిల్లా నుంచి కూడా ఉన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి గారు కానివ్వండి, ధర్మభిక్షం, మల్లు స్వరాజ్యం, వీరందరూ కూడా స్వతంత్రం గురించి పోరాడి వారు రక్తం చిందించి శ్రమ కన్నీటి దారతోటి మనకి స్వతంత్రం చేశారు. కాబట్టి వారికి అందరికీ కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. సందర్భంగా నాకు కూడా ప్రిన్సిపల్ మేడం గారు ఈ అవకాశం ఇవ్వడం, మన మండలి లింగయ్య గారని మా మిత్రుని, మా ఫౌండేషన్ సభ్యుడే అతని ద్వారా తెలియపరిస్తే తప్పకుండా చేద్దామని చెప్పేసి పిల్లలకి ఏదో ఒకటి విద్యాపరంగా చేయాలి, వాళ్ళకు కూడా విద్య పట్ల మక్కువ కలిగించిన అవుతుందని చెప్పేసి ఎమ్మటే మేడం గారు నన్ను షూస్ ప్లస్ టైట్ బెల్ట్ ఇవన్నీ అడిగితే ఏదైనా ఒకటి చేస్తాం మేడం అంటే, లేదు వారికి ఉన్న ప్రేమతో పిల్లల మీద తప్పకుండా మొత్తం ఇవ్వాలి సార్ అంటే ఎమ్మటే యాక్సెప్ట్ చేసి ఈరోజు ప్రోగ్రామ్ అందుబాటులో చేయడం జరిగింది. చాలా సంతోషించదగ్గ విషయం. పిల్లలు కూడా ఎంతో శ్రద్ధతో ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా పిల్లలు మంచిగా పట్టుదలతో చదువుకోవాలి, డెడికేషన్ తోటి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కళలు కానాలి, మంచి కళలు కానాలి, ఆ లక్ష్యం నెరవేరే కష్టపడి చదవాలి, చదివి సమయపాలన మెయింటైన్ చేయాలి, ధైర్యంగా రెసిలియన్స్ తోటి ఉండాలి, ఉండి అనుకున్నది సాధించాలి. అది కలాం గారు ఎప్పుడు చెప్తుండేవారు అనమాట. పిల్లల్లో ఆ స్ఫూర్తి ఉండాలి, స్ఫూర్తి, ఆ వ్యాఖ్యల స్ఫూర్తి తీసుకొని ముందుకు పోండి. సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఒకటే చెప్పారు, గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అన్నారు. మీరు కూడా గివ్ మీ డెడికేషన్ ఐ విల్ గివ్ యూ
సక్సెస్ అని చెప్పారనమాట. ఇవన్నీ స్ఫూర్తిగా తీసుకొని మీరు ముందుకు పోవాలి. ఈ వ్యాఖ్యలు మనం స్మరించుకుంటుంటే మనకు ఇన్స్పైర్ కలిపి ముందుకు పోగలుగుతాం. కాబట్టి ఇవన్నీ చెప్పవలసి వస్తుంది. మేము కూడా బుసిరెడ్డి ఫౌండేషన్ తరఫున చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. సేవా కార్యక్రమాలతోటి గత 2 సంవత్సరాల నుంచి బుసిరెడ్డి ఫౌండేషన్ స్థాపించి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో అన్ని పాఠశాలల్లో విద్యకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇప్పుడు నిర్మలూరు స్కూల్లో కూడా మేము బట్టలు వాష్ చేసుకోవడానికి అన్ని వసతులు కల్పించడం జరిగింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ అక్కడికే వెళ్ళేది ఉందన్నమాట. తర్వాత నాయకుని తండలో తిరుమలగిరి మండలంలో కూడా ఇవాళ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది స్కూల్స్లో. ఇలా మేము దగ్గర 9,500 బ్యాగ్స్ ఇచ్చాము. ఇక్కడ పెద్ద గురంపూర్లో కూడా హై స్కూల్లోనే మేము ఇచ్చాము. ఇక్కడ ఇచ్చామో తెలియదు కానీ లాస్ట్ ఇయర్ ఇలా చాలా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం పిల్లలకు. కాబట్టి మంచి మెరిట్ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు కూడా స్కాలర్షిప్లు అందించి ప్రోత్సహించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ మోడల్ స్కూల్లో ఎవరైనా ఉత్తమ విద్యార్థులు నెక్స్ట్ 10th క్లాస్లో టాప్ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నట్టయితే 3కి బైసికిల్స్ అరేంజ్ చేస్తాను. ఎందుకంటే మీకు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. కష్టపడి చదవండి. లాస్ట్ ఇయర్ కంటే మీకు ఎక్కువ మార్క్స్ రావాలి. మొత్తం మన నియోజకవర్గంలో 3 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. 3 మోడల్ స్కూల్స్లో టాప్ స్టూడెంట్స్ గత మార్కుల కంటే ఎక్కువ రావాలి. మీరు కష్టపడి చదవండి. తప్పకుండా నేను అరేంజ్ చేస్తాను. ఎందుకంటే మీకు ప్రోత్సహించినట్టు ఉంటుంది. రేపు ఇంటర్మీడియట్కి వెళ్తారు, డిగ్రీకి వెళ్తారు. కాబట్టి ఉత్సాహంతో మంచిగా కష్టపడి చదివి పైకి రండి. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం